సింహపురి ముద్దుబిడ్డ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు సన్నప్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ శ్రేయోభిలాషులు శ్రీధర్, సుబ్బారెడ్డి, సురేష్, కృష్ణారెడ్డి. ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురొస్తుంటే అంటే ట్యూనింగ్ పక్కన పెట్టు, కానీ ఇక్కడ ఫుడ్ పట్టు. ఇక్కడ చూస్తే ఎంటరకాయలు. నీ పాటలో నువ్వు నీ పక్కన పెట్టు కదా, పొద్దున్న నుంచి ఆడేడు తిప్పి ఆకలేస్తుంది సార్ అని చెప్తే కనీసం తిందామని నాకు ఏమన్నా మొత్తం నేను తినాలి ఇప్పుడు. ఎంటరకాయలు, చేపలు, అబ్బా రొయ్యలు, ఆ పక్క చూస్తే చికెన్, ఆ పక్క చూస్తే గుడ్లు. ఒకటి కాదు, ఏం తింటావు నా సాధారణంగా తిను. ఖచ్చితంగా అయితే నేనైతే మొత్తం తింటా, దాంట్లో ఎటువంటి ఇది లేదు. అయితే ఇప్పుడు బీచ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ ఫుడ్ తినలేదనుకో, ఎందుకు నువ్వు వాడ పోయిందరే నాకు ఖచ్చితంగా ఇట్లా తింటేనే దానికి అన్నం. కాకపోతే ఒక స్పెషల్ ఉంది. ఏంది అసలు ఈ షాప్ ఎవరిది? ఈ షాపుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది? ఇప్పుడు అసలు ఏడంటే ఆ తినడం వల్ల వచ్చే అనర్థాలు ఏంది? ఈ షాప్ లోని ప్రత్యేకం ఏందనేది ఇప్పుడు మనం చెప్పాలా, నువ్వు చెప్పు. మైపాడులో ఓకే కామేశ్వరక్క షాపు అంటే ఇదిగో డమాన్ తీసుకొస్తారు. నీ భాషలో చెప్పాలంటే డమాన్ వచ్చేయాలంటే ఇక్కడ చూస్తున్నావు కదా మెనూ మొత్తమా. ఖచ్చితంగా. అయితే ఏంటంటే నేను ఏమన్నానంటే, బయట కామేశ్వరక్క షాప్ కాడక మనం ప్రత్యేకంగా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఏడా ఫ్రెష్ ఐటమ్స్. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది స్టాక్లు పెట్టి గీగిలు పెట్టి చేసేదంతా ఏం లేదు, కలర్లు వేసేది లేదు. అవును. నేను మరి ఎతికి నాకు నుంచి నీకు కూడా అదే చెప్పింది. లైవ్ లో చూడ చూస్తుంటే ఫ్రెష్ లిమిటెడ్ కావాలంటే ఓల్చుకుంటారు, మళ్ళీ చేస్తారు. అసలు వీటి కథ ఏంది, దీని మందలేంది, తినే ముందు ఆమెతో కూడా మాట్లాడతా తిన్నాం, అసలు ఎట్టే వస్తుంది, అసలు ఏందనేది కూడా చూద్దాము. లేకొద్దు, పోదాం, తినేద్దాం పా. అక్క కాడికి వచ్చేసాం కదా, అక్క గురించి ఇంట్రొడక్షన్ ఇద్దామని చెప్తాను. నువ్వు కూడా ఫ్లో లో ఉన్నట్టున్నావు. కామేశ్వర అక్క, మా అక్క ప్రేమగా వచ్చిన వాళ్ళందరినీ బాగా పలకరిస్తుంటారు. మైపాడులో రొయ్యలు కలుపుతా ఉన్నారు. అక్క నువ్వు వేసి ఫస్ట్ ఆకలేస్తా ఉంది. ఇప్పుడు రొయ్యలు ఇంకా చేపలు ఉన్నాయి. అయితే చేపల్లో ఎలాంటి చేపలు ఉంటాయి ఇక్కడ? చేపలు ఎలాంటిదంటే మామూలుగా సముద్రం చేపలు ఉంటాయి, ఐలా ఉంటది, వంజరం ఉంటది, సందువ ఉంటది. ఏ రకం చేపలు కావాలన్నా ఆ రకం సముద్రం చేపలు ఇక్కడ దొరుకుతాయి. ముళ్ళు లేని చేపలు? ముళ్ళు లేని చేప అంటే సముద్రం చేప, వంజరం, వైట్ పాంప్లెట్, అవి కూడా దొరుకుతాయి. దొరుకుతాయి. అయితే ప్రస్తుతానికి రొయ్యలు వేస్తున్నావు. అయితే చేపల్లో ఏ చేప వేస్తున్నావు? ఇది చేప అంటే సముద్రందే, అవి ముళ్ళు ఉండదు, అవి అంటే పాంప్లెట్ అంటారు దాన్ని. పాంప్లెట్? ఆ పాంప్లెట్ కాదు, అది వేరు. అది వేరు. ఇది అంటే బోనస్ చేస్తారు చూడు, అదే. ఓకే ఓకే. ఇప్పుడు ఎట్టది ఎంతసేపు ఏగాలక్క అది నూనెలో? అది అయిపోయింది, 10 నిమిషాలు కదా అయిపోతుంది. అది ఎంతసేపు ఉండే నూనెలో అయితే ఉడికిపోయింది, తీసేయడమే. ఓకే సరే. మాడిపోలేదు కదా? మాడదు సార్, ఎందుకు మాడుతుంది? అయిపోయింది, ఉడికిపోయింది, తీసేయడమే. అక్కని మాటల్లో పెట్టేసి అది మాడిపోద్దని నీ బాధ. ఏం మాడుతుంది చూడు, అయిపోయింది కదా. అక్క నువ్వు మాడవని మాకు తెలుసు, బాగుంటాయని ఎత్తుక్కుంటే దాకా వచ్చా. ఇంకోటి ఏంటంటే ఈ రొయ్యలు గీలు వేస్తున్నావు, ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్స్ అయినా ఎట్ట చేస్తారు? ఎప్పటికప్పుడు ఇవి ఫ్రెష్ గా తెచ్చుకుంటాం, రోజుకు తెచ్చుకుంటాము. కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. కొంచెం కావాలంతా మసాలా కలిపి పెట్టుకుంటాం. ఎవరైనా అడిగిన వాళ్ళకంటే తీసి మసాలా కలిపి వేస్తా, ఫ్రెష్ గా వేస్తా. అంతేగాని స్టాక్లు పెట్టేదంతా మన కాడే ఉండదు. స్టాక్ ఏముండదు, స్టాక్ ఉండే పెట్టేది ఇదే ఉండదు. పెడితే వాళ్ళకి ఏమైనా దూరబారు నుంచి వస్తారు, వాళ్ళకి అన్ని బాధలు కదా. వాళ్ళు ఇక్కడ తిన్నారు, సంతోషంగా ఇంటికి పోవాలా. పలానా షాపులు బాగా ఉందని మళ్ళీ రిటర్న్ రావాలా. అదే దానికి మీ కాడకు వచ్చింది. ఏ చిన్నడా తిన్నా బాగా అది కథ. ఇప్పుడు చెప్పు. చేప రెడీ అయిపోయింది. ఆడేమో రొయ్యలు పడుతున్నాయి, నూనెలో సలసల కాకుతుంటే
అది అటు తీసి ఇట ఆ, పక్కన పెట్టి ఆ, దాని మీద మసాలా చల్లి ఆ. అటు 2-3 ఎర్రగడ్డలు పెట్టి అబ్బా. ఇట నిమ్మకాయ పిండి అబ్బా. అటు నోట్లో పెట్టుకుంటే వేరే లెవెల్ కానీ అదంతా ఆ, ఏం ఏలు గీలు ఏమైనా పెడతా ఎట్ట దాని లోపల ఏందా ఏలు ఏమైనా పెడతా కాలిపోదా ఏలు పెడితే అది నువ్వు అట్టి చేసి నేను హాస్పిటల్ తీసుకుపెట్టున్నావే ఏలేలు చిన్నవాడు బలోడు అంతా జాలీగా చేసుకునేదే కానీ అయితే భలే యాగుతుంది ఫ్రెష్ అవన్నీ సముద్రం పక్కన అన్ని ఫ్రెష్ అబ్బా ఏదైనా ఉన్నా ఏదైనా ఒక మాట చెప్తా చిన్నవాడా సముద్రం దగ్గర ఆ, ఈ నాన్ వెజ్ ఐటమ్స్ తింటుంటే దాని లెక్కే వేరు. అబ్బా. అసలు ఆ మధ్య అది అది ఎట్లుంటదంటే దాని కట్ట దాని మందలు ఎవరు ఆ, నేరుగా ఇక్కడికి వచ్చి కామేశ్వర అక్కడ చేపలు రొయ్యలు వేపించుకొని తింటేనే దాని మధ్య అంతేగాని ఉమ్. ఊరినే ఏడో ఉండి నోరు ఊరించుకుంటా మాట్లాడుకుంటే సరిపోదు వాళ్ళకి కూడా సరేగానే ఆ. నేను ప్రశాంతం కూర్చొని ఆ, ఐటమ్స్ అన్ని రెడీ అయిపోతున్నాయి ఆ, ప్రశాంతం తినేద్దాం పా సరే తిన్నారా రెడీ అక్క ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టున్నావు ఏడ పెట్టుండేది 9 సంవత్సరాల నుంచి ఉంది సార్. 9 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఏం లోటు ఏం లేదు. దూరం బారబో వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటే ఫుడ్ కావాలన్నా తయారు చేసిస్తాను. చేపల పులుసు కావాలన్నా చేసిస్తాను. రైస్ కావాలన్నా చేసిస్తా. చికెన్ మటన్ ఏది తెచ్చుకున్నా చేసిస్తాను. వాళ్ళు తెచ్చుకుంటే చేయిస్తారు వాళ్ళు తెచ్చుకోకుంటే వాళ్ళు అడిగితే మేమే మీరే తెస్తాం. ఆహా ఓకే ఓకే ఆ, మాకు ఫుడ్ కావాలమ్మా ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు పోయి సముద్రంలో మునిగేసి వచ్చారే నేను రెడీ చేసి పెట్టేస్తాను. ఓకే కామేశ్వరకు అంత కదా అంటే ఫేమస్ ఈ నూనె గిన్నె అన్ని ఫ్రెష్ అన్ని ఫ్రెష్ సార్. నూనె గిన్నె అన్ని అంటే రోజుకు నూనె మార్చేస్తాను. ఉమ్. అంతగానే బిజినెస్ ఎక్కువగా కస్టమర్లు వస్తే నూనె మధ్యలుగా మార్చేస్తా. ఉహుం. నూనె పెట్టను, షాకు ఏం పెట్టను, జిగట ఏం ఉండదు. ఫ్రెష్గా నూనె అప్పటికప్పుడు నూనె తెచ్చి పెట్టుకుని వేసుకుంటాను. కానీ మనుషుల్ని ఇబ్బంది ఏం పెట్టేది ఏం ఉండదు. ప్రశాంతంగా తినేసిపోవాలి. ఒక చేప తిన్న వాళ్ళు 2 చేపలు తినేసిపోతారు. ఖచ్చితంగా ఒకటాడు సరిపోద్ది వచ్చా అది అదే కదా అక్క ఇప్పుడైతే ఎండ్రకాయలు వేస్తా ఉన్నావు. అయితే కాస్ట్ విషయానికి వస్తే చేపలు రొయ్యలు పీతలు అన్ని ఎంతెంత కాస్ట్ ఉంటాయి? ఈ ఎంటకాయలు 3 ఎంటకాయలు అంటే 100 రూపాయలు. ఓకే 100 గ్రాములు 100 రూపాయలు. రొయ్యలు ఆ, చేపలు ఏమంటే 55 ఉంది, 100 ఉంది. రకరకాలు. రకరకాల చేప సైజు బట్టి ఉంటది. రొయ్యలు రొయ్యలు అంటే ఏదైనా ఏ సైజ్ అయినా 100 గ్రాములు 100 రూపాయలు. 100 గ్రాములు 100 రూపాయలు. ఆ. ఓకే పెద్దోడా చిన్నడా చేప అబ్బో రొయ్య అరే పీతలు ఆ లాగిచ్చు. అంతే అంటవా కానీ మొత్తానికి నన్ను తిండిపోతుంది చేసిన కుమ్మకరం నేనా ఎప్పుడు అని అడుగుతుంటే తిన్నాం కానీ మొత్తం నేనే ఎక్కడ తింటాను చిన్నోడా నువ్వు కూడా తిన్నాయినా తింటాను. నువ్వు తిను నేను తింటా అబ్బా చాలా రకాలు ఉన్నాయి యువర్సో ఆ, యువర్సో అంటావు కదా ఆ. నీ స్టైల్లో వాళ్ళకి చెప్పు మందలా. నా స్టైల్లో చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఈ కానీ చూసినారు అనుకో అప్పుడు దెమ్మ బలిగించుకుంటూ వస్తారు. ఇప్పుడు అయితే వ్యూవర్స్ మొత్తానికి అయితే నా స్టైల్లో నేను చెప్పాలి కాబట్టి నేను చెప్పేస్తా. చిన్నోడు అంటే ఆయన లెక్క వేరులే, ఆ మందల కథ వేరుగానే తిన్నిస్తావా లేదా నేను ప్లేట్ లాక్కోమంటావా? బలి ఆతరం. ఇప్పుడు విషయం ఏంద్రా అంటే తినే దాంట్లో ఒక స్టైల్ ఉంటది బేసిక్ గా. ఈ నిమ్మకాయ తీసి అలా పిండేసి ఓకే అదే విధంగా ఈ ఎర్రగడ్డ తీసి ఆ, అలా గార్లిష్ చేసి అబ్బా ఇప్పుడు దాంతో పాటు ఒక ఐటెం ఇలా ఉందనుకో ఇలా తీసి ఆ, అలా తీసి ఆ. నీతో అలా పెట్టేస్తున్నాను అనమాట. నేను చూస్తున్నా పెడతా నువ్వే తింటావని మాట చెప్పింది తీసుకుని వస్తానని తీసుకుని వచ్చి తినిపించిండు. సూపర్ కొంచెం అదే విధంగా నీకు కూడా నువ్వు నాకేం పెట్టినావు రొయ్యలు పెట్టినావు. అవును ఫస్ట్ ప్రాసెస్ దమాని పిండేసి ఇది పిండితే ఎట్టొచ్చింది తెలుసు లోపల నుంచా ఎట్టొచ్చిందా రబ్బ ఆమెనే పులుసు కారింది అట్ట నిమ్మకాయ నిమ్మకాయలే అప్పట ఈ పొడి ఒకరంత అట్ట అద్ది
కమ్మగా ఉంది. ఎన్ని తిన్నా ఏం చేసిన అబ్బా ఈ టేస్ట్ ఈ వాతావరణం ఈ క్లైమేట్ యార్ రాదు నాయన. ఇదైతే అబ్బా వేరే లెవెల్ ఇది. ఆ పక్క బీచ్, అబ్బా వెనక బోట్లు, ముందు మనకు నచ్చిన ఫుడ్. ఏమన్నానా సూపర్ గా ఉంది. బోట్ లో సాంగ్ చేసుకుంటే ఎట్లుంటది? ఏంది జల జలపాతమా? నాకు నువ్వు ఎందుకు గణితుకో ఎంటర్కాయ చూసా, ఎంత పెద్ద ఉందా? అబ్బా అయ్యో స్వామి రంగా ఆవులుగా లేదు ఇదా. దీన్ని కదా అటు పెట్టి అటు కొరుకు నువ్వు ఒకటి నేను ఒకట అట్ట కొరకలా. ఎంటర్కాయ తినడం కూడా ఇంకో స్టైల్ ఉందా? ఇప్పుడు ఎంటర్కాయలు తినడం వల్ల చాలా మేలంట. అవును. ఇప్పుడు దాన్ని మెల్లగా ఇలా తీసుకొని ఆ గిట్ట వరకు ఆడ ఇంచేయాలన్నమాట. అవును. ఆడ సామాన్యం ఎరగదనుకో, అయినా తీసేస్తే లోపల గుజ్జు ఒకటి ఉంటది. అవును. ఆ గుజ్జు తినడం వల్ల హెల్త్ కి చాలా బెనిఫిట్స్. అన్నిటికీ బెనిఫిట్ అది గుజ్జు. ఇప్పుడు చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. అవును. బేసిక్ గా చికెన్ తినడం వల్ల కొవ్వు ఎక్కువ వస్తుంది అంటారు, కానీ చేపలు తినడం వల్ల చాలా మేలా. ఈ హెల్త్ సంబంధించిన అన్ని ఇప్పుడు మాట్లాడలేం కదా మనం. నాకు తెలియదు దాని కథ. దాన్ని ఎవరు నేను రొయ్య తిన్నా, నువ్వు చేప తిన్నావు, ఎట్టుందా? బ్రహ్మాండంగా ఉంది. ఎండ్రకాయ కూడా ఎట్ట తినేస్తాం మనం ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇది మన వ్యూవర్స్కి ఏం చెప్తాం మొత్తం చెప్పు, నీ మాటలో చెప్పు. సరే అది తిన్నా, ఇది కూడా తినేసి ఎట్టుందో చెప్పేస్తా. ఓకే, ఒక్క నిమిషం. దీన్ని బేసిక్ గా ఇంచినప్పుడు మధ్యలో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, అట్లా వస్తుందా? ఇలా వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే అలా ట్విస్ట్ చేసి పౌడర్ లో. ఓకే, సూపర్, ఎక్సలెంట్ గా ఉందా? ఎక్సలెంట్ గా ఉంది. అది మందలా దీని కథ. దీన్ని ఎవరు మీకు చెప్పినట్టు మేము తినడానికి పోతున్నాము, అన్ని తిరగతాం అని చెప్పాము. మేము వచ్చాము, మీకు చూపిస్తున్నాము, మేము తింటున్నాము. మీరు తినాలనుకుంటే దమాన్ని బరిగించుకొని వచ్చేసి ఈ బీచ్ పక్కన ఉండే కామేశ్వర హోటల్ ఇది. ఇంకా మరిన్ని చూడడానికి కానీ ఇంకేమన్నా కావాలన్నా మా ఛానల్ ఒకసారి ఏం చేయాలో ఒక గుద్దే పక్కన గంట ఉంటది, దాన్ని గుద్దితే సబ్స్క్రైబ్ చేసుకోవాలా. దమామని పగలాలంటే గంటతో పగలాలా. యో వ్యూవర్స్, రొయ్యలు, చేపలు, పీతలు టేస్ట్ పరంగా చూస్తే అద్భుతంగా ఉన్నాయి. సూపర్ అని చెప్పాల్సిందే. అయితే 3 ఎలిమెంట్లు అయిపోయినాయ్యా. ఆడేమో టెంపుల్ చూపించా, ఇక్కడేమో రిసార్ట్ చూపించా, అవును, ఇక్కడికి వచ్చి ఫుడ్ తినిపించా. ఇంకేంది మందల? ఇంకేముందా నెక్స్ట్? జల జల జలపాతం నువ్వు అన్నవే పక్కన బీచ్, అడికి వెళ్ళాలా ఖచ్చితంగా. అందుకే పాట వేసుకుందామని ఇందాక. ఇది అయిపోయిన తర్వాత అట్టే పోదాం. ఆ బీచ్ దగ్గర పోయేసి 4th ఎలిమెంట్ లోకి అడుగు పెట్టే ముందు, 4th ఎలిమెంట్ అడుగు పెట్టే ముందు రైట్ లెగ్ పెట్టి అడుగు పెడతాం. అప్పుడు మొత్తం ఏమద్దంటే ఆ జలపాతం మొత్తం జల 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 అయిపోద్ది, గందరగోళం అయిపోద్ది. అప్పుడు దాని కథ. ఇప్పుడంతా ఏం లేదు. అంటల్ దంటే కీప్ వాచింగ్ అవర్ సువర్ణ మీడియా. చిన్నోడు పెద్దోడివి, కెమెరా మ్యాన్ రియాజ్.